హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. కొత్తగా రేషన్ కార్డులు అప్లై చేసుకునే రేషన్ కార్డుదారులకి అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ని అయితే తెలియజేసింది. నిన్నటి పత్రికా ప్రకటనలో మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పౌర సరఫరాల శాఖ మంత్రి ఒక అప్డేట్ని అయితే ఇవ్వడం జరిగింది. దీంట్లో ఏమంటే పాత విధానంలో ఉండే రేషన్ కార్డులను తొలగించి కొత్తగా క్రెడిట్ కార్డు క్యూఆర్ కోడ్తో కార్డును జారీ చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించిన కసరత్తు కూడా మొదలైందని ఇప్పటికే మనకి ప్రభుత్వం తెలియజేసింది. గత సంవత్సరం డిసెంబర్ నెలలోనే కొత్త రేషన్ కార్డులను జారీ చేసి సంక్రాంతికి కార్డులను సరఫరా చేయాలని పబ్లిక్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నప్పటికీ ఈ క్యూఆర్ కోడ్ ద్వారా రేషన్ కార్డులను ఏర్పాటు చేయాలని అనే నిబంధనలతో కొంచెం లేట్ అయినా పర్వాలేదు ఈ కొత్త విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతానికైతే రాష్ట్రంలో మొత్తము 1,48,00,000 రేషన్ కార్డ్స్ అయితే ఉన్నాయి. అదనంగా ఇప్పుడు కొత్తగా వివాహం చేసుకున్న వారి 70,000 అప్లికేషన్లతో పాటు మొత్తము ఆధార్ కార్డులో మార్పులు చేర్పులతో సంబంధించి 2 లక్షల వరకు కొత్త రేషన్ కార్డులు వచ్చే అవకాశం అయితే ఉంది. మొత్తానికైతే మొత్తము ఇప్పుడు 1,50,00,000 రేషన్ కార్డుల వరకు చేరే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్లో. గత ప్రభుత్వంలో అయితే రేషన్ కార్డులు వైకాపా రంగు పోలి జగన్ బొమ్మ ఉండే రేషన్ కార్డులు అయితే ప్రజలకు ఇవ్వడం జరిగింది. ఈ కూటమి ప్రభుత్వం ఆ విధానాన్ని తొలగించి ఇప్పుడు కొత్తగా క్యూఆర్ కోడ్ ద్వారా మనకి ఒక ఏటీఎం కార్డు ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా కార్డులను అయితే ఇవ్వాలని డిజైన్ చేస్తూ ఉంది. ప్రస్తుతం రెవెన్యూ అధికారులు ధాన్యం కొనుగోలులో అదే రెవెన్యూ సదస్సులలో బిజీ ఉన్నందువలన ఈ రేషన్ కార్డుల ప్రక్రియ కూడా కొంచెం నిదానమైందని ప్రభుత్వం అయితే ప్రజలకి తెలియజేసింది. అందువలనే డిసెంబర్ నెలలో దరఖాస్తు ప్రక్రియ చేయాల్సి నిలిపివేయడం జరిగింది. ప్రస్తుతానికి ఉన్న సమాచారాన్ని బట్టి మనకి జనవరి ఆఖరులో కానీ లేకుంటే ఫిబ్రవరి మొదట్లో కానీ ఈ దరఖాస్తుల స్వీకరణ అనేది అయితే మొదలవుతుంది. దాని తర్వాత మనకి కొత్త రేషన్ కార్డులు జారీ అయ్యి ప్రజలకు పంపిణీ అయితే ప్రభుత్వం చేస్తుంది. కొత్తగా పెళ్ళి అయిన వారికి అదేవిధంగా రేషన్ కార్డులో మార్పులు చేర్పులు డెత్తులు మైగ్రేషన్లు ఇవన్నీ 1 సంవత్సరం ముందు నిలిపివేయడం జరిగింది. ఎన్నికల ముందు నిలిపివేయడం జరిగింది. వీటన్నిటికీ సంబంధించి మార్పు చేర్పులు చేసి కొత్త రేషన్ కార్డును డిజిటల్ పద్ధతిలో క్యూఆర్ కోడ్ పద్ధతిలో కూటమి ప్రభుత్వం ప్రజలకు అయితే అందజేస్తుంది. అర్హులై ఉండేవారు మనకి ఈ నెల ఆఖరులో మనకి ఈ రేషన్ కార్డుల దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ మొదలైనప్పుడు మన సచివాలయాల్లో వెళ్ళి మనకి దానికి సంబంధించిన అప్లికేషన్ తీసుకొని అప్లై చేసి సచివాలయంలో ఇవ్వండి. కొత్తగా పెళ్లి చేసుకున్న వారికి మ్యారేజ్ సర్టిఫికేట్ అయితే 90 రోజుల లోపల అప్లై చేసుకుంటే మన సచివాలయంలోనే వస్తుంది. ఇప్పుడు కొత్తగా ఎవరైనా మ్యారేజ్ చేసుకుని పెళ్లి చేసుకుని ఉంటే వాళ్ళు మీ సచివాలయం దగ్గరలో ఉండే సచివాలయంలోనే ఈ మ్యారేజ్ సర్టిఫికేట్కి అప్లై చేసుకోండి. మీకు ఈ మ్యారేజ్ సర్టిఫికేట్ కూడా వచ్చేస్తుంది. ఆ తర్వాత కుటుంబంలో ఎవరైనా చనిపోయి ఉంటే వాళ్ళకి సంబంధించిన డెత్ సర్టిఫికేట్లు రెడీ చేసుకుంటే వారిని ఆ రేషన్ కార్డు నుంచి తొలగించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఎవరైనా మనకి జననం ధర రేషన్ కార్డులో యాడ్ చేసుకోవాలంటే మనకి బర్త్ సర్టిఫికేట్ అనేది అయితే కావాలి. బర్త్ సర్టిఫికేట్ కొత్తగా పుట్టిన పిల్లలకి బర్త్ సర్టిఫికేట్ తీసుకొని పోతే మనకి అప్లికేషన్ ద్వారా మన పాత రేషన్ కార్డు అదేవిధంగా బర్త్ సర్టిఫికేట్ తీసుకొని పోతే మన రేషన్ కార్డులోకి యాడ్ అవుతారు. చనిపోయి ఉంటే డెత్ సర్టిఫికేట్ తీసుకొని పోతే మనని ఆ రేషన్ కార్డుల నుంచి తొలగిస్తారు. అదేవిధంగా పెళ్లి చేసుకున్న వాళ్ళు మ్యారేజ్ సర్టిఫికేట్ని తయారు చేసుకోండి. అదేవిధంగా పెళ్లి పత్రిక పెళ్లి ఫోటోను కూడా మీ వద్ద ఉంచుకోండి. ట్యాక్స్ పేయర్ని తొలగించాల్సి ఉంటే ట్యాక్స్ పే చేస్తున్నటువంటి స్లిప్లను మనము అధికారులకి ఇవ్వాలి. ఒకవేళ మనం ట్యాక్స్ పే చేయకుండా మనం రేషన్ కార్డు మనకి తొలగించినట్టయితే దానికి సంబంధించిన పత్రాలు మనం సచివాలయంలో అందజేయాలి. మనం అర్హులై ఉంటే ఖచ్చితంగా మనకి కొత్త రేషన్ కార్డుని అయితే జారీ చేస్తారు. గత ప్రభుత్వం అర్హత ప్రామాణికంగా చాలామంది రేషన్ కార్డుని అయితే కరెంటు బిల్లు 300 యూనిట్ల కంటే ఎక్కువ వస్తున్నందువలన అదేవిధంగా ఆస్తులు ఎక్కువగా అంటే 1000 చదరపు అడుగుల కంటే ఎక్కువగా భూమి ఎకరాల్లో ఉన్నందువలన కొంతమందికి రేషన్ కార్డులు అయితే క్యాన్సిల్ అయ్యాయి. అదేవిధంగా ట్యాక్స్ పే చేసే వారికి కూడా చాలామందికి రేషన్ కార్డులు క్యాన్సిల్ అయ్యాయి. ఈ ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న కుటుంబ ప్రభుత్వం వారికి మరొకసారి అధికారులు వెరిఫై చేసి వాళ్ళు అర్హులై ఉంటే వారికి ఖచ్చితంగా రేషన్ కార్డులు మంజూరు చేయాలని ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా రేషన్ కార్డులలో అడ్రస్లలో మార్పులు చేర్పులు అదేవిధంగా మనకి పర్సన్స్ పేర్లలో మార్పులు చేర్పులు కూడా ప్రభుత్వము ఈసారి రేషన్ కార్డులు మార్పు చేయడానికి అయితే నిర్ణయం తీసుకుంది. ఈ రేషన్ కార్డుల దరఖాస్తు ప్రక్రియ అయితే మనకి జనవరి నెల ఎండింగ్ ఈ నెల ఎండింగ్ అయినా లేకపోతే ఫిబ్రవరి నెలలో అయినా మొదలవుతుంది. ఈ కొత్త రేషన్ కార్డు అయితే క్రెడిట్ కార్డు మాదిరిగా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసే విధంగా అయితే ఉంటుంది. కోడ్ను స్కాన్ చేసిన వెంటనే మన కుటుంబ వివరాలు అన్నీ మనకి డిస్ప్లే అవుతాయని అయితే ప్రభుత్వం తెలియజేస్తూ ఉంది. అధికారులు అయితే తెలియజేస్తూ ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారి ఆమోదం తర్వాత ఈ ప్రక్రియ మొదలవుతుందని కూడా మనకి అధికారులు అయితే తెలియజేస్తున్నారు. నవదంపతులకు అదేవిధంగా కొత్తగా రేషన్ కార్డులు అప్లై చేసుకునే వారికి అయితే ఈ న్యూస్ అయితే మనకి శుభవార్త అని మనము అనుకోవాలి. ఫ్రెండ్స్, ఈ కంటెంట్ మీకు నచ్చి ఉంటే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.